మొత్తానికి విజయ్ దళపతిది 'జననాయకన్' మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉంది ఏంటనేది మనం క్లియర్‌గా మాట్లాడుకుందామండి. చాలామంది చాలా ఎక్స్‌పెక్టేషన్స్ మీద ఈ మూవీకి వెళ్తారు. మనకు ఫస్ట్ నుంచి ఒకటే టాక్ వస్తుంది ఈ సినిమా మీద. ఈ సినిమా వచ్చేసి మన బాలకృష్ణ గారిది 'భగవత్ కేసరి' మూవీకి రీమేకా కాదా అని చాలా మందిలో డౌట్ అయితే ఉందన్నమాట. మరి ఇప్పుడు ఈ సినిమా అలా ఉందా లేదా? వేరే ఏమన్నా సెపరేట్ స్టోరీతో సినిమా తీసారా ఏంటి అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. విజయ్ ఫ్యాన్స్కి మూవీ నచ్చుతుందా లేదా అనేది కూడా మనం క్లియర్గా చెప్పుకుందాం ఈ వీడియోలో. ముందుగా నేను ఇప్పుడు చెప్పేదేనండి, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మన వీడియో షేర్ చేయండి. ఇక్కడ లైటింగ్ అప్ అండ్ డౌన్ అవుతుంది కదా, వోల్టేజ్ తగ్గుతుంది పెరుగుతుందండి, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఈ వీడియోకి. ఇక మనం కనుక జననాయకన్ మూవీ రివ్యూలోకి కనుక వెళ్తే, సినిమా నచ్చిందా లేదా అనేది కనుక చెప్తే నాకైతే పర్లేదనిపించిందండి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం బాలకృష్ణ గారు 'భగవత్ కేసరి' పార్ట్ 2 మొత్తం ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నదో సేమ్ యాస్టీజ్ అలాగే దించేశారు, చిన్న చిన్న చేంజెస్. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మనకి సినిమాలో కొంచెం వేరియేషన్ అయితే చూపించారనమాట. ప్యూర్లీ పొలిటికల్ డ్రామాతో సినిమా అయితే నడుస్తుందన్నమాట. ఇక మనకి ఫస్ట్ హాఫ్లో యాస్టీజ్గా మనకి 'భగవత్ కేసరి' సినిమా చూసిన వాళ్ళకి, నందమూరి ఫ్యాన్స్కి ఇక ఈ సినిమా మనం ఫస్ట్ హాఫ్ గురించి చెప్పనవసరం లేదు. యాస్టీజ్ సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే మనకి అక్కడ నీటివిటీకి తగ్గట్టుగా, అక్కడ వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా సినిమాని అయితే డిజైన్ చేశారనమాట. ఇక సెకండ్ హాఫ్ వచ్చేపాటికి నాకు బాగా చెప్పేది ఏంటంటేనండి, లాస్ట్ 30 మినిట్స్ ఎపిసోడ్ అండి. లాస్ట్ 30 మినిట్స్ ఎపిసోడ్ మాత్రం అసలు నిజంగా బేభత్సం సినిమాకి. బాగా తీశారనమాట. నాకు తెలిసి విజయ్ ఫ్యాన్స్కి మాత్రం థియేటర్లో ఖచ్చితంగా అరుపులే. ఎందుకంటే ఈ సినిమాకి 300 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు ఏంటనేది మనకి ఇందులో కనపడుతుంది. వీళ్ళు ఆ కొత్తగా డిజైన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్, ఆ సీన్స్, ఇవన్నీ మనకి అసలు వేరే లెవెల్లో ఉంటాయన్నమాట. కాకపోతే ఇక్కడ ఒకటేనండి, మన తెలుగులో 'భగవత్ కేసరి' మూవీ చూసిన వాళ్ళకి ఇప్పుడు ఈ మూవీ చూస్తే మాత్రం అంతగా ఎక్కే ఛాన్స్ అయితే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఈ సినిమా చూసేసాం బాలకృష్ణ గారిది. కాకపోతే ఈ సినిమా చూడని వాళ్ళకి, అసలు 'భగవత్ కేసరి' స్టోరీ తెలియని వాళ్ళకి ఈ సినిమా నచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. వీళ్ళేంటంటే కొన్ని కొన్ని సీన్స్‌లో, కొన్ని పార్ట్స్‌లో చేంజెస్ చేసినా కానీ, ఇక సినిమా మొత్తాన్ని ఓవరాల్‌గా సెకండ్ హాఫ్‌కి వచ్చేప్పటికి చేంజెస్ అయితే చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలోనండి యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. కొన్ని ఎపిసోడ్స్ చెప్తున్నా కదా, తమిళ్ ఆడియన్స్‌కి, విజయ్ గారి తమిళ్ ఫ్యాన్స్‌కి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. కన్ఫర్మ్ అది. దాంట్లో అయితే మాత్రం డౌటే లేదు. మనం ఆల్రెడీ ఈ సినిమా చూసాం కాబట్టి బాలకృష్ణ గారిది కొంచెం అటు ఇటుగా ఉండి పర్లేదు, బాగానే తీశారనిపించింది. కాకపోతే వీళ్ళు ఎంచుకున్న స్టోరీ ఏంటంటే కొంచెం ఈ రాజకీయ నేపథ్యంలో పొలిటికల్ డ్రామాతో సినిమా ప్యూర్లీ సెకండ్ హాఫ్ అలాగే ఉంటుంది. దాన్ని బేస్ చేసి సినిమాని తీశారనమాట. ఇందులో విలన్ క్యారెక్టర్లో సన్నీ డియోల్ కూడా, ఆయన కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఆయన క్యారెక్టర్ కూడా మంచి మార్కులు పడతాయి ఈ సినిమాలో. పర్లేదు, బాగానే ఉంది. ఎందుకంటే ఈ సినిమా గురించి నేను ఎక్కువ ఎంత చెప్పినా గానీ, ఎంత మాట్లాడినా కానీ మనకు తెలిసిన స్టోరీయే, చూసిన సినిమానే. ఇక విజయ్ గారి యాక్టింగ్ గురించి అయితే మనం చెప్పనవసరం లేదు. ఆయనకి ఆయన స్టైల్‌లో, ఆయనకి వచ్చే ఆ మేనరిజంలో, ఆ డైలాగ్స్ అవన్నీ బాగానే ఉంటాయి. ఇందులో ఇంకోటేంటంటే మనకు సినిమా స్టార్టింగ్‌లో ఈ టైటిల్ ఉంటుంది కదా, టైటిల్ కార్డు విజయ్ గారిది. ఆ టైటిల్ కార్డు పెట్టేటప్పుడు ఆయన సీఎంగా అయిన తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి దాన్ని బేస్ చేస్తే ఆయన టైటిల్ కార్డు అయితే పడుతుంది. చాలా బాగుంటుంది. అది ఒకటి ఇంట్రడక్షన్ చాలా బాగా చూపిస్తారు. ఇక ఓవరాల్గా సినిమా స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటే ఏంటంటే, స్టార్టింగే మనకి ఎలక్షన్ నేపథ్యంలో సినిమా స్టార్ట్ అవుతుంది ప్యూర్లీ. ఇక ఆ పొలిటికల్ సెటైర్లు, ఆ పొలిటికల్ డ్రామా, ఆ పొలిటికల్గా వచ్చే ఆ కొన్ని సీన్లు ఎక్కడో కనెక్ట్ అవుతూ ఉంటాయి కొంతమందికి. అవి కొంచెం కాంట్రవర్సీగా అయ్యే అవకాశం ఉంటుందేమో మరి. మనకంటే ఆ సబ్జెక్ట్ కాదు కాబట్టి మంది. ఇక మరి ఈ మూవీ బాగుందా లేదా అనే విషయానికి వస్తే మాత్రం నా వరకైతే మాత్రం పర్లేదు అనిపించింది. నాకు మన తెలుగులో 'భగవత్ కేసరియే' బాగుందనిపించింది.
కొంచెం స్టోరీ పరంగా కానీ, తీసిన విధానంగా పరంగా కానీ. కాకపోతే ఇక సెకండ్ హాఫ్‌లో పూర్తిగా చేంజెస్ అయితే చేశారు కాబట్టి, ఆ లాస్ట్ 30 మినిట్స్ ఎపిసోడ్ అయితే మాత్రం చాలా బాగుందండి. అసలు ఆ రోబోట్స్ రావటం, ఇంకా అంతా వేరే లెవెల్‌ని మనం అదంతా స్టోరీ రివీల్ చేయకూడదు. రివీల్ చేసామంటే ఆ పార్ట్ 2 అదంతా చూసే ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్ అయితే పోతుందనమాట. ఎస్పెషల్లీ ఈ సినిమాకేంటంటే లాస్ట్ 30 మినిట్స్ కోసం మీరు సినిమా చూడొచ్చు స్టోరీ తెలిసినా కానీ. ఆ లాస్ట్ 45 మినిట్స్ ఏంటంటే వీళ్ళు టోటల్‌గా డిఫరెంట్‌గా అయితే చూపిచ్చారు మనకి. కొంచెం కొంచెం కొత్తగా ట్రై చేశారు. హాలీవుడ్ రేంజ్‌లో, హాలీవుడ్ లెవెల్‌లో కొంచెం కొత్తగానే ప్లాన్ చేశారు గానీ, కాకపోతే అది ఎంతవరకి కనెక్ట్ అవుతుంది అందరికనేది చూడాలి మరి. మరి విజయ్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా బానే రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళకి బాగా నచ్చుతుంది. అసలు పీక్స్‌లో ఉంటుంది. మన తెలుగులోనే థియేటర్‌లో గోల గోల చేస్తారనమాట. అసలు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు. కాకపోతే ఈ సినిమా రిలీజ్ కావకపోవడానికి, ఆపడానికి కారణాలేంటో మనకి సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా కదా! ఇక ఈ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే మూవీ కాబట్టి, ఇక కాన్సెప్ట్ ఆ నేపథ్యంలో ఉంటుంది కాబట్టి, ఆ టైంలో ఎలక్షన్స్ అవి జరుగుతున్నాయి కాబట్టి, వీళ్ళు ఏమైనా కాంట్రోవర్సీస్ క్రియేట్ అవుతాయని చెప్పి రిలీజ్ చేయకుండా ఉండుండొచ్చు. మేబీ నేనైతే అదే అనుకున్నాననమాట. కానీ ఓవరాల్‌గా సినిమా గురించి మాట్లాడుకుంటే మాత్రం చెప్తున్నా కదా! మన తెలుగులో అయితే మాత్రం పర్లేదు అయితే అనిపిస్తుంది. పర్లేదులే అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్‌లో వచ్చే ఆ లాస్ట్ ఎపిసోడ్ వరకైతే అది ఎక్స్ట్రార్డినరీ. చాలా బాగా ప్లాన్ చేశారు. ఇక తమిళనాడు అటు సైడు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటనేది చూడాలి. మరి వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. డిఫరెంట్‌గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది కాబట్టి. ఇదండి అప్డేట్. సినిమా మీకు నచ్చిందా లేదా ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి భగవత్ కేసరికి రీమేక్లో వచ్చిన కొన్ని పాయింట్స్ వీళ్ళు ఎలా ఎలా తీశారు ఏంటనేది దాని మీద కూడా మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏదైనా పర్లేదు. నా ఒపీనియన్ అయితే మాత్రం సినిమా పర్లేదు బాగుంది అనేది నేను చెప్తున్నాను అనమాట. మరి అది మీకేనా అనిపించింది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి విజయ్ గారు వీళ్ళకేంటంటే ఈ సినిమాకి దగ్గర దగ్గర 300 కోట్ల పైన ఖర్చు పెట్టారు కాబట్టి మరి ఆ మనీ వసూలు అవుతాయా లేవా అనేది చూడాలి. సినిమా టాక్ అయితే బాగానే ఉంటుంది, బాగానే ఉంది. ఇంకా అది చూద్దాం మరి నెక్స్ట్ ఈ సినిమా కలెక్షన్స్ వసూలేటప్పుడు ఎలా ఉంది అనేది మనం మాట్లాడుకుందాం. నేను ఎప్పుడు చెప్పేది ముందు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మన వీడియో షేర్ చేయండి.